హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ నేను మీ యాంకర్ రమావత్. రీసెంట్గా ఒక న్యూస్ అనేది చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అది బర్నింగ్ న్యూస్ లాగా అంటే షేకింగ్ న్యూస్ లాగే వైరల్ అవుతుంది. ఏంటి ఆ న్యూస్ అంటే ఎమ్మెల్యేగా జగన్ రాజీనామా చేయబోతున్నాడు త్వరలో. అండ్ అలాగే అవినాష్ రెడ్డి కూడా ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నాడు. అండ్ అవినాష్ రెడ్డి స్థానంలో కడప ఎంపీ స్థానానికి జగన్ గారు పోటీ చేయబోతున్నారు. అలాగే ఎమ్మెల్యే స్థానానికి వచ్చేసి పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి వచ్చేసి ఇటు భారతి గారు కానీ లేకపోతే విజయమ్మ కానీ పోటీ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఒక న్యూస్ అనేది సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతుంది. అండ్ ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా క్లిప్పింగ్స్ వచ్చాయి, ఒకసారి మనం చూడవచ్చు. ఇది ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా, అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచన, పులివెందుల నుండి విజయలక్ష్మి లేదా సతీమణి భారతీయులను దింపే ఆలోచన, విపక్ష హోదా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎంకు ఆందోళన, చంద్రబాబును ఎదుర్కోలేమనే ఆవేదన, ఢిల్లీలో ఉంటే కేసులు మేనేజ్కు ఛాన్స్, వైఎస్ జయంతి సందర్భంగా నేడు ప్రకటన, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం, నిర్ధారించని వైసీపీ సీనియర్ నాయకులు. ఇది ఈ అంశం అనేది ఇప్పుడు చాలా వైరల్గా మారింది సోషల్ మీడియాలో. నిజంగా జగన్ గారు రాజీనామా చేస్తారా అన్నది ఈ రోజుతోటి క్లారిటీ వచ్చేస్తుంది. అలాంటి న్యూస్ అయితే ప్రస్తుతానికైతే బాగా సర్క్యులేట్ అవుతుంది. కానీ నేనేమంటానంటే నిజంగా జగన్ గారు రాజీనామా చేసేంత అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఆయన 11 ఎమ్మెల్యేలతోటి లీడింగ్లోనే ఉన్నారు. అంటే లీడింగ్ ఇన్ ద సెన్స్ ప్రతిపక్ష హోదా రాకున్నా సరే ఎలాగైనా సరే వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అని స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు జనాల్లోనే తిరుగుతున్నారు. ఆల్రెడీ ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత పులివెందుల పర్యటన అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా స్టిల్ పులివెందులకు వెళ్ళి అక్కడ ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తున్నారు. అండ్ అతి త్వరలో మరొక్కసారి ఓదార్పు యాత్ర కూడా చేయబోతున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎవరైతే ఈ దాడుల్లో గాయాల పాలయ్యారో, ఏ కుటుంబాలైతే దాడుల్లో నష్టం కలిగిందో ఆ కుటుంబాలకి మళ్ళీ ఓదార్పు యాత్ర ఉండబోతుంది. ఆ కుటుంబాలని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పే ఆలోచనలో జగన్ గారు ఉన్నట్టు అతి త్వరలో ఓదార్పు యాత్ర ఉండబోతుందని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు. ఇదొక పక్కనైతే ఇప్పుడు ప్రస్తుతం ఇది చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఎమ్మెల్యేగా నిజంగా జగన్ గారు రాజీనామా చేస్తారని చెప్పేసి చాలా సర్క్యులేట్ అవుతుంది. సో నాకు తెలిసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్ గారు రిస్క్ చేయడని అనిపిస్తుంది. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం అంటే ఖచ్చితంగా అది రిస్క్తో కూడుకున్న పని. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయడం ఎందుకు రిస్క్ అంటే ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది, అంటే కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చి 1 మంత్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఈ 1 మంత్లో చంద్రబాబు నాయుడు గారు మ్యాక్సిమం ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కొన్ని నెరవేర్చారు. అందులో ప్రధానంగా ఇప్పుడు 7,000 పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మంతే ఆయన 7,000 పెన్షన్ ఇచ్చారు. అండ్ అలాగే వచ్చేసి ఇవాళ నుండి ఉచితంగా ఇసుక కూడా ఇవ్వబోతున్నాడు. ఇలాంటి చాలా ప్రజలకి కావాల్సిన అంశాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా నెరవేర్చారు. ఈ 2 అంశాలు చాలా అతి కీలకంగా ఉన్నవి. ఈ 2 కూడా ప్రజల్లో బాగా వెళ్ళింది. సో ఇప్పుడు ఆల్రెడీ కూటమి గవర్నమెంట్ మీద చాలా పాజిటివ్ సైన్ అనేది ఏర్పడింది. ప్రజల్లో చాలా పాజిటివ్ వచ్చింది కూటమి గవర్నమెంట్కి. అలాంటి తరుణంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే మటుకు జగన్ గారు రిస్క్ చేస్తున్నట్టే. ఇది మటుకు వాస్తవం, ఇది గ్రహించాలి. ఎందుకంటే ప్రస్తుతం లాస్ట్ టైమే మనం చూసుకున్నాం, చాలా ఘోరంగా దెబ్బతింది వైఎస్ఆర్సీపీ పార్టీ. కూటమి దెబ్బకి చాలా ఘోరంగా కుదేలైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూటమి అధికారంలో ఉంది. అందులోనూ పెన్షన్లు అనేది 7,000 ఇచ్చారు. అండ్ పాజిటివ్గా చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా జనాల్లో వెళ్తున్నారు. ఇటువంటి తరుణంలో నిజంగా జగన్ గారు కన్నా రాజీనామా చేస్తే అది రిస్క్ చేసినట్టే. పులివెందుల సీటు కూడా ఓడిపోయే అవకాశం దాదాపుగా ఖాయమైనట్లే. ఇది నేను అంచనా వేసి చెప్తున్న మాట. సో ఇలాంటి రిస్క్ ఇదైతే ప్రస్తుతానికైతే ఇది న్యూస్ లాగే ఉంది, సర్క్యులేట్ అయితే అవుతుంది. ఇంకా అది నిజంగా రాజీనామా చేస్తారా లేదా అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఆ న్యూస్ సస్పెన్స్గానే ఉంది. నిజంగా ఇందులో ప్రస్తావించినట్టు నిర్ధారించిన వైసీపీ సీనియర్ నాయకులు అన్నట్టు నిజంగా ఈ పాటికి
ఇలాంటి న్యూస్ ఒకటి బయటకు వస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి లేదు అలాంటి అంశం ఏం లేదు, అలాంటి రాజీనామా నిర్ణయం ఏం లేదు అని చెప్పేసి ఖచ్చితంగా ఖండించేవారు. బట్ ప్రస్తుతం అది ఖండించలేదు అంటే ఒక్కొక్కసారి ఈ న్యూస్ అని నిజమేమో అనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ జగన్ గారు కనుక పులివెందుల్లో రాజీనామా చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తే అతిపెద్ద రిస్క్ గేమ్ ఆడుతున్నట్టే. ప్రస్తుతానికి ఆయన ఈ ప్రతిపక్ష హోదా లేకున్నా సరే ఆయన ప్రజల్లో తిరగగలిగే మనిషే. ఆయన ఈ ఒడిదుడుకులు ఆయనకేం కొత్త కావు. గత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి ఆయన ప్రజల్లోనే తిరుగుతున్నారు. లాస్ట్ 5 years మాత్రం ఆయనకు అధికారం వచ్చింది. అంతకుముందు మొత్తం కూడా ప్రజల్లోనే తిరిగారు. యాత్ర ఓదార్పు యాత్ర చేశారు, అలాగే బస్సు యాత్ర చేశారు. ఇలా ప్రజల్లోనే ఉన్నారు. ఓడిపోయినా గెలిచినా ఆయన గతం మనం చూసుకుంటే ప్రజల్లోనే ఉన్నారు. లాస్ట్ 5 years మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఈ లెక్కన ఆయన ఇప్పుడు ఓడిపోయినా సరే ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలని చెప్పేసి డిసైడ్ అయినట్టు రీసెంట్గా జరుగుతున్న మొత్తం ఆయన పర్యటనలు చేస్తున్న తీరు మనం చూస్తుంటే అదే అర్థమవుతుంది. ఆయన నిజంగా ప్రజల్లోనే మళ్ళీ వెళ్ళబోతున్నారు అని చెప్పేసి. అలాంటి తరుణంలో రిస్క్ ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ కేసులు మాఫీ కోసం ఇవన్నీ ఎందుకో కొంచెం ఫేక్ స్టేట్మెంటు, ఫేక్ న్యూస్ లాగే అనిపిస్తుంది. సో మరి చూద్దాం జగన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ పార్టీ నాయకులు దీన్ని ఖండిస్తారా లేదా నిజంగానే జగన్ గారు రాజీనామా చేస్తారా అన్నది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎమ్మెల్యేగా జగన్ రాజీనామా చేయబోతున్నాడా? ఒకవేళ నిజంగా ఎమ్మెల్యేగా జగన్ రాజీనామా చేస్తే మళ్ళీ పులివెందుల్లో గెలుస్తాడా, ఓడిపోతాడా అనే అంశం కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.